హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వినయ్ మా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గుమ్మడికాయ వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాం రండి. గుమ్మడికాయలు తీసుకొని ఇలా కోసుకొని దబ్బలు కోసుకు పెట్టుకొని దాన్ని మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకి వడియాలు అనేటివి బాగా వస్తాయి. అలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకు చాలా అంటే చాలా బాగుంటాయి. చూద్దాము ఎంతవరకు కట్ చేసుకుంటారో. చూడండి ఎంత సన్నగా వీడియోలో చూపించినట్టు చాలా వరకు కట్ చేసుకోవాలి మనము. అలా కట్ చేసుకుంటేనే మనకు వడియాలు అనేవి బాగుంటాయి. ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టుకొని ఒక ట్రబ్బులో వేసుకునేసి మనకి చూడండి అలా పెట్టుకున్న తర్వాత ఒక గుండ్రాయి లాగా కానీ లేకపోతే ఇప్పుడు రుబ్బుకుంటాం కదా, అది తీసుకొని దాన్ని మెత్తగంటే కాదు నార్మల్గా దంచుకోవాలి. అలా వీడియోలో చూపించే విధంగా మనం దంచుకోవాలన్నమాట. దంచుకునేసి దాన్ని అంతా ఒక చూడండి అన్నీ దంచాలి, కొంచెమే కాదు మొత్తం దంచుకోవాలి. దాంట్లో రసం వస్తుంది, ఆ రసం అనేది తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ ఒకటి తీసుకునేసి ఆ కాటన్ క్లాత్లో అన్నీ ఎత్తి దాంట్లో పోసి పెట్టేసి అవి మూట కట్టాలి. మూట కట్టేసి కాటన్ క్లాతే తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసుకుంటేనే బాగా వస్తాయి, రసం అంతా ఉడిగిపోతుంది. చూడండి వీడియోలో చూపించే విధంగా అలా కట్టుకోవాలన్నమాట. మనం మూట కట్టి పెట్టేసినాము. దాని మీద బరువు అనేది పెట్టుకోవాలి. మూట కట్టి బరువు అనేది పెట్టుకుంటే మనకి రాత్రి అంతా ఉండిచ్చేయాలి. దానిపైన బరువు ఉండిస్తేనే మనకి ఆ రసం అంతా పక్కకు వస్తుంది. పక్కకు వచ్చిన తర్వాత దాన్ని నైట్ అంతా ఉండిచ్చేయాలి. మార్నింగ్ వీడియో చూపిస్తాను మళ్ళీ మీకు. అలా ఇప్పుడు మనం వీడియో చూపించే విధంగా పెట్టుకోవాలన్నమాట. అది తీసుకొని ఒక ట్రబ్బులో వేసుకునేసినాక దాంట్లో నుంచి ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, మిరప్పొడి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ కలిపి దాంట్లో వేసుకోవాలన్నమాట. వీడియోలో ఎలా చూపిస్తున్నాము అదే విధంగా వేసుకునేసి మనం మొత్తము దాంట్లో ఇంకా మనము ఉద్దిపప్పు వేసుకోవచ్చండి. ఉద్దిపప్పు అనేది పొట్టు ఉద్దిపప్పు వేసుకోవచ్చు, నార్మల్ ఉద్దిపప్పు అయినా వేసుకోవచ్చు. మేము వచ్చి 1.5 kg ఉద్దిపప్పు వేసినాం. దాంట్లో ఉప్పు, మిరప్పొడి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయంట. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మనము ముద్దగా పెట్టుకున్నామంటే అంత విడివిడిగా పోకుండా మనకి నార్మల్గా బాగా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.